ప్రజా సమస్యలను సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు సజ్జల. లిక్కర్ స్కామ్ అంటూ కథలు తయారు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. హిప్నటైజ్ చేసి తామనుకుంటున్నదే సమస్యలు, తామనుకుంటున్నదే పరిస్థితే కోరుకోదగ్గది, లేదా రాష్ట్రం అట్లుండడమే బాగుంటుంది, దానికోసం ఎంత అప్పులు చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎవరిని ఎక్కడ తొక్కినా పర్లేదు, జనం చూస్తూ ఊరుకుండాలి, అదే నడుపుతున్నారు. ఆ ధైర్యం నుంచే ఆయన మాటలు, ఆ దబాయింపులు కానీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్కడా తోలనాడలే ఇంకోటనలా, ఇదిగో ఈ సిచ్యువేషన్ ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది, మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఆ రోజు సాయంత్రం అనుకుంటా, మధ్యాహ్నం ఏమో ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు, అతను ఏదో రప్పరప్పని ఇంకో పక్కకు పోయినాడు. రామాయణంలో పిడకలవేటట్టు అది క్రియేట్ చేసింది మీరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఈయన దగ్గరికి వచ్చినప్పుడే అప్పుడే ఎవరో రిపోర్టర్ తీసుకొచ్చి చూపించారు, ఇదిగో ఇది టీడీపీ కార్యకర్తను కూడా తెలిసింది అని. అంటే అవునా అని చూసి ఆయన దాని మీద కామెంట్ చేశాడు.